హాయ్ ఆల్. ప్రీవియస్ వీడియోలో ఆమ్రేన్ పవర్ బ్యాంక్ అన్బాక్సింగ్ చేశామన్నమాట. ఈ వీడియోలో ఆమ్రేన్ పవర్ బ్యాంక్ గురించి డీటెయిల్డ్ రివ్యూ మీకు క్లియర్గా చెప్తాను. దీనిలో ఇది వచ్చేసరికి 20,000 మెగా యాంపియర్స్ పవర్ బ్యాంక్. దీనిలో 2 అవుట్పుట్స్ అండ్ 1 ఇన్పుట్ ఇచ్చారనమాట. 2 అవుట్పుట్స్ వచ్చేసరికి ఏంటంటే మన మొబైల్ని ఛార్జ్ చేసుకునే పోర్ట్స్, 1 ఇన్పుట్ వచ్చేసరికి పవర్ బ్యాంక్ని ఛార్జ్ చేసే పోర్ట్ అండ్ ఆన్ అండ్ ఆఫ్ పవర్ బటన్ కూడా ఉంది దీనిలో. అది ఆన్ అండ్ ఆఫ్ పవర్ బటన్. ఇది వచ్చేసరికి మరీ లైట్ వెయిట్ అని చెప్పలేను. ఓకే, ఈజీలీ క్యారీ చేయడానికి చాలా ఈజీగా ఉంది. ఇప్పుడు లాంగ్ జర్నీస్కి వెళ్ళినా కూడా, ఏమన్నా లేట్ నైట్ ఫంక్షన్స్కి వెళ్ళినా, లేట్ నైట్ అంటే జనరల్లీ ఇప్పుడు అన్నీ మనకి తెలిసినంత వరకు మ్యారేజెస్ అన్నీ నైట్ టైమే జరుగుతున్నాయి. సరే, అలా మ్యారేజెస్కి అలా వెళ్ళినప్పుడు ఏంటంటే ఫోన్లో ఛార్జ్ అయిపోయినా చాలా ఈజీగా యూజ్ అవుతుంది అనమాట. మేము చెక్ చేసిన దాని ప్రకారం ఈ పవర్ బ్యాంక్ 4 అవర్స్ మ్యాక్సిమం టైం తీసుకుంటుంది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. వన్స్ ఫుల్ ఛార్జ్ అయిందంటే వైట్ లైట్స్ ఉంటాయి అన్నమాట దాని మీద. అవి 4 కంటిన్యూస్గా బ్లింక్ అవుతాయి. ఆన్ అండ్ ఆఫ్ బ్లింక్ అయిందంటే అది కరెక్ట్గా ఛార్జ్ అయినట్టు కాదు. సో ఏంటంటే వన్స్ ఆ ఛార్జింగ్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 3 ఫోన్స్ మేము కంటిన్యూస్గా యూజ్ చేస్తూ, ఇన్ ద సెన్స్ వైఫై ఆన్ చేసుకొని ఇంటర్నెట్ యూజ్ చేసుకుంటూ అలా చేసినా కూడా మాకు 3 ఫోన్స్ ఛార్జ్ అయినాయి. కరెక్ట్గా యూజ్ చేసుకుంటే అది కంప్లీట్గా 4 to 5 మినిమం 5 ఫోన్స్ అనేది ఫుల్ ఛార్జ్ అవుతుంది. బట్ కీప్ ఇన్ మైండ్, అది మనం కొంచెం నెట్ అవాయిడ్ చేసుకొని కంటిన్యూస్గా ఛార్జ్ చేసుకుంటే మనకి అది ఇంపార్టెంట్ అయిన సిచ్యువేషన్స్లో కంప్లీట్గా నెట్ ఆఫ్ చేసి ఛార్జ్ చేసుకుంటే బాగుంటుంది. ఓవరాల్ గుడ్ ఎక్స్పీరియన్స్.